చూస్తున్నారు కదా! ఇది నాకు బీచ్‌లో కనిపించింది. ఏంటనేది నాకు తెలీదు. చూడ్డానికి ఎలా ఉందంటే రౌండ్‌గా ఉంది. అలా అని చెప్పి ఏదన్నా బాల్ అలాంటిదనుకున్నాను. కాదు. దీనికి ప్రాణం ఉంది. ఇదేదో క్రియేచర్ ఇది. సముద్రంలోనే ఉంటది. చూసారు కదా! క్రియేచర్ అది. చూసారు కదా! దానిపైన స్టార్ ఫిష్ కూడా ఉంది. అదేంటనేది తెలీదు. కానీ ప్రాణంతోటే ఉంది. నేనెప్పుడు ఇలాంటిది చూడలేదు. ఏదో నేను చూడలేదు అలాంటిది. కనీసం టీవీలో కూడా చూడలేదు. అదేంటనేది నాకు తెలీదు. తెలుసు కదా! సముద్రం అనేది ఎన్నో మిస్టరీలకి నిలయం. అందులో ఎన్నో ఉన్నాయి. మన సైంటిస్ట్‌లు కూడా తెలియని ఇంకా ఎన్నో క్రియేచర్స్ ఇంకా సముద్రంలో దాగున్నాయి. ఇది గూగుల్ కూడా చేసి చూసాను. కానీ కరెక్ట్‌గా తెలియలేదు అది ఏంటనేది. కాకపోతే ఏంటంటే దానికి ప్రాణం అయితే ఉంది. నేను చాలా సేపు చూసాను. అదేదన్నా మామూలుగా ఏదైనా వస్తువు గాని, ఏదైనా పింగాణీ గాని, బాల్ గాని, ప్లాస్టిక్ గాని అయ్యుంటదనుకున్నాను. దానికైతే ఖచ్చితంగా ప్రాణం ఉంది. కదులుతుంది. నేను చూసాను కదా! కింద అదిగో దాన్ని చూస్తున్నారు కదా! నోరది కదులుతుంది. ఎందుకులే మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయడం అని చెప్పేసేసి అక్కడే పెట్టేశాను. ఎందుకంటే ఒకవేళ అదేమన్నా అంతరించిపోయే క్రియేచర్ లాంటిదనుకో పాపం కూడా దాన్ని పట్టుకోకూడదు. మనకేదైనా అవసరం ఉంటేనే వాటిని పట్టుకోవాలి. లేదంటే పెట్టేయాలి. దాంతో పాటు స్టార్ ఫిష్ కూడా ఉంది. చూసారు కదా! కానీ మీలో ఎవరికన్నా తెలిస్తే చాలామందికి తెలుస్తాయి కదా! కొన్ని క్రియేచర్ గురించి మెరైన్ బయాలజీ చదివిన ఎవరికైనా తెలుస్తది. అదేదైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి ఏంటనేది. ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్‌లో వీడియోలుగా చేశాను. ఒకసారి చూడండి. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.